ఆ పార్టీ అప్పుడు గౌరవ అధ్యక్షురాలు ఎవరైతే వైఎస్ విజయం ఉన్నారో వైఎస్ విజయం అని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయించారు. మరి మీ అందరూ కూడా తెలుసు ఆ రోజు తీర్పు ఎలా వచ్చిందో. వైఎస్ విజయం అని ఘోరంగా అంటే భారీ మెజారిటీతో దాదాపు 2 లక్షల పైగా మెజారిటీతోటి మన బీజేపీ నుంచి హరిబాబు గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన ఒక ఘన విజయం సాధించారు విజయం గారి మీద. అంటే విశాఖపట్నం ప్రజలు ఎలాంటి వ్యక్తులను కోరుకుంటున్నారు, ఎలాంటి పార్టీలు కోరుకుంటున్నారు, ఎలాంటి అభ్యర్థులను కోరుకుంటున్నారు అనేది ఆ 2014 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఎన్నికల ద్వారానే ఈ ప్రజలు స్పష్టంగా చెప్పారు. అది అయిపోయింది 2014 ఎన్నికలు. సరే ఆయన రకరకాల పాదయాత్రలు చేశాడు, లేకపోతే ఇంకోటి చేశాడు, చేసి మళ్ళీ 2019లో ఎన్నికలు జరిగాయి. 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అన్నారు, లేకపోతే ఏదో చేస్తానని చెప్పి ప్రజలకి ఒక ఆశ కల్పించి మన ఎన్నికలకు వెళ్తే ఎన్నికల్లో ప్రజలు నమ్మారు. నిజంగా ఈయన ఏమన్నా చేస్తాడేమో, ఒక ఛాన్స్ అంటున్నాడు కదా చూద్దామని చెప్పని ఒక ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఎప్పుడూ లేనటువంటి ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, అలాగే 50% ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ పార్టీకి ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో కూడా విశాఖ ప్రజలు చాలా చాలా తెలియగలవాళ్ళు. విశాఖ ప్రజలు ఎటువంటి వాళ్ళు కోరుకుంటారో మొన్న ఎన్నికల్లో కూడా స్పష్టంగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ ప్రభంజన వీచినా కూడా ఇక్కడ 4 దిక్కులు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 దిక్కుల్లో కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకి స్థానం లేదు అని ఒక స్పష్టంగా ఒక తీర్పు ఇచ్చి ఇక్కడ 4 సీట్లు కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థుల్ని ఘోరంగా ఓడించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి విశాఖ అంటే ఏంటో ఈ రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా ఆ రోజు ఒక రిజల్ట్స్ ఇచ్చారు. అంటే ఇంత స్పష్టంగా ప్రజలు నీకు తీర్పిస్తా ఉన్నారు. విశాఖపట్నం ప్రజలు జగన్మోహన్ రెడ్డి నీ మాటలు నమ్మము, నీకు ఇక్కడ స్థానం లేదు అని మీ అమ్మగారు నిలబడేటప్పుడు ఒకసారి రుజువు చేశారు. మళ్ళీ మొన్న జనరల్ ఎలక్షన్స్లో మీ 4 అభ్యర్థులను కూడా ఇక్కడ ఓడించి రుజువు చేశారు. మళ్ళీ లేటెస్ట్గా మొన్నే మీరు ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఎన్నికలు జరిగాయో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిరంజీవి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చివరి నిమిషంలో పెట్టినా కూడా మరి చిరంజీవి గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించి వైఎస్ఆర్ పార్టీకి విశాఖపట్నంలో స్థానం లేదు, నిన్ను విశాఖపట్నం ప్రజలు నమ్మరు అని ఒక స్పష్టంగా తీర్పిచ్చిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎన్నికల్లో వాళ్ళు చెప్పారు ఇది ఒక రెఫరెండంగా తీసుకుంటామని కూడా చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో మేము ఇది వైఎస్ఆర్ పరిపాలన పార్టీ ఏ విధంగా చేసిందో